హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోలని మీ ముందుకు ఉంచడానికి మీరు కొంచెం స్ఫూర్తినిచ్చిన వాళ్ళు అవుతారు. మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మహాశివుడు గురించి కొన్ని ఎవరికీ తెలియని రహస్యాలను, ఆయన గురించి అంతు చిక్కని రహస్యాలను మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఓకే, శివుడు అంటేనే అంతం లేనివాడు. హిందూ మతంలో, మన హైందవ మతంలో ప్రధాన దేవుడు. ఈయన్నే ఆదిదేవుడు అని కూడా అంటారు. ఆదిదేవుడు, మహాదేవుడు, గోళాశంకరుడు అనే ఇటువంటి చాలా రకాల పేర్లతో కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు. మహాశివుడు హిందూ మతంలోని ప్రధాన దేవుడు. మరో పేరు సదాశివుడు అని కూడా అంటారు. సృష్టిలోని అన్నిటికీ మూలం శివుడే. త్రిమూర్తులలో ఒకడు. బ్రహ్మ, విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు ఈ మహాశివుడు. మహాకాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకుని నూతన సృష్టి ఉద్భవింపచేసేవాడే ఈ మహాకాలుడు, సదాశివుడు, గోళాశంకరుడు. సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌఖ్యం అని అర్థాలు వస్తాయి. ఈయన బ్రహ్మ, విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు. ఈ మహాశివుడు కాలాతీతుడు. గోళాశంకరుడు అనే పేర్లతో కూడా పిలువబడుతుంటాడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్ళలో ప్రథమ దేవుడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలు అందుకున్నాడు. అంత పూర్వమే పూజలు అందుకుంటున్నాడు మన మహాదేవుడు. నేటికి ఈ రోజుకి కూడా దేశమంతటా శివాలయాలు లేని ఊరంటూ ఎక్కడ కూడా ఉండదు. ప్రతి ఊర్లో కూడా పల్లెటూరు నుండి పట్టణాల దాకా కూడా శివాలయాలే అధికంగా ఉంటాయి. మనకి ఎక్కడ చూసినా కానీ శివ పూజే ప్రథమంగా జరుగుతూ ఉంటుంది. ఈ వేదాలలో వచ్చేటప్పటికి శివుని, ఈ మహాదేవుణ్ణి రుద్రునిగా పేర్కొన్నారు. మహారుద్రునిగా పేర్కొన్నారు. శైవంలో శివుని పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు రూపంగా కూడా భావిస్తారు. శివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులు అంటారు. విష్ణువుని ప్రత్యేకంగా ఆరాధించే వాళ్ళని వైష్ణవులు అంటారు. ఇక శివునికి కుమారులు, కుమార్తెలు విషయానికి వస్తే ఆయనకి ఇద్దరు కొడుకులు ఉంటారు. అందరికీ తెలిసిందే. వినాయకుడు, కుమారస్వామి అని మనకందరికీ మహాదేవుళ్ళు వాళ్ళు. అంత ఆయన వినాయకుడు, విఘ్నేశ్వరుడు లేని ప్రాంతము, ఇల్లు అనేది కూడా ఎక్కడ ఉండదు. మనకి ఇంటి బయట ముందు స్టార్టింగే చాలా ఇళ్ళకి కూడా వినాయకుడు దర్శనమిస్తుంటాడు స్టార్టింగ్లో. ఇంకా కుమారస్వామి, ఇంకా ఈయన తెలియంది ఎవరు ఉండరు. ఇంకా కాకుంటే ఈయనకి కూతుళ్ళు కూడా ఉన్నారు. చాలామందికి రహస్యమైనది ఏంటంటే శివునికి కుమార్తెలు కూడా ఉన్నారని చాలామందికి అరుదుగానే తెలుసు అన్నమాట. కుమార్తెలు 3 ఉన్నారన్నమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే అశోక సుందరి, జ్యోతి, మానసలు. పార్వతీ పరమేశ్వర కుమార్తెలు, బిడ్డలు అనమాట. అంటే 5 మంది అనమాట. వినాయకుడు, కుమారస్వామి, అశోక సుందరి, జ్యోతి, మానసలు. ఈ 5 మంది కూడా ఈ పరమశివునికి బిడ్డలు అన్నమాట. ఇకపోతే మనం శివ శబ్దానికి అర్థం ఏంటి? శివుడు ఆద్యంతాలు లేనివాడు, అతిశయించువాడు,
ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా కాలం నుండైనా ఏ కాలం నుండి ఏ కాలానికైనా అవలీలగా పైన వెళ్ళిపోవగలడు. రూపాలకు అతీతుడు. శివునికి ఇలా రూపం అనేది ఏదీ లేదు. రూపం లేనివాడు. ఓకే. ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేనివాడు. ఆది శంకరాచార్యులు ఆయన ప్రకారం అన్నమాట. శివ అనగా కల్మషము లేనివాడు అంటే ప్రకృతి యొక్క గుణాలేవి అంటనివాడు. అంత ఏమంటారు, ఇంకా సత్య తమో రజో గుణాలకి అతీతుడు. అందుచేత శివనామస్మరణతోనే సకల జనులని పరిశుద్ధం చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు. ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేనివాడు. ఓకే. ఇంకా పుట్టుక విషయాల గురించి మనం తెలుసుకున్నట్లయితే శివుడు చరణ మరణాలకు అతీతుడు. కాలాతీతుడని ముందుగానే మనం మాట్లాడుకున్నాం. కాలాతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు. అందుకే ఆయన సదాదేవుడు అంటాం, సదాశివుడు అంటాం. అంతము శివుడే, అనంతము శివుడే. అందుకే దేవతలు అందరూ కూడా శివారాధన చేసిన వారే. విష్ణువు, బ్రహ్మ మరియు ఇతర దేవతలందరూ కూడా శివారాధననే చేస్తుంటారన్నమాట. పరమశివుడు అనగా అంతటా ఈ విశ్వమంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించి ఉంటాడో కనుగొనడం కూడా ఆ బ్రహ్మ విష్ణువు వల్లనే కాలేదన్నమాట. మరొక ఇతిహాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి. అప్పుడు ఆ రాజరాజేశ్వరి దేవి ఆదిపరాశక్తి దగ్గర 3వ నేత్రం ఉంది. ఆ తర్వాత తనను ఈ ముగ్గురిలో, ఈ త్రిమూర్తులలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవలసినదిగా కోరింది. మొదట ముగ్గురు అంగీకరించలేదు. తరువాత శివుడు తనని వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. కానీ ఒక షరతును పెట్టాడు. అది ఏమంటే ఆదిపరాశక్తిని వివాహమాడిన అనంతరం 3వ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుచేత ఆ దేవత ఆదిపరాశక్తి అంగీకరించింది. ఆ వివాహానంతరం శివునికి 3వ నేత్రం ఇచ్చింది. అప్పుడు ఆ శివుడు ఆ 3వ నేత్రంతో ఆ దేవతలను అందరిని భస్మం చేసి ఆ భస్మరాశిని 3 భాగాలుగా విభజించి లక్ష్మి, సరస్వతి, పార్వతీలను సృష్టించాడు అని ఉంది. కొన్ని పురాణాల ప్రకారం, కొన్ని ఇతిహాసాల ప్రకారం మాత్రమే. ఇంకా శివుని రూపం మీదకి వస్తే, ఇంకా రూపం ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి వస్తే, పరమశివునికి ప్రకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శుద్ధతకు ప్రతీకలు. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని చెబుతుంది. భస్మం పరిశుద్ధతను సూచిస్తుంది. అతను పట్టుకున్న 4 జింక కాళ్ళు చతుర్వేదాలకు. నందీశ్వరుడు తత్సంగత్యానికి, ధర్మానికి, 3వ నేత్రం జ్ఞానానికి సూచిక అని పురాణాలు తెలుపుతున్నాయి మనకు. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం 2 విధాలుగా దర్శించుకోవచ్చు. అవి రుద్ర స్వరూపంగాను,
రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచ గణపతులుగా దర్శనం ఇస్తే శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు అని గమనించాలి. పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు. గురునాథ స్వామి వేదాంగ భూషణులు మనకు కనిపిస్తాయి. ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మహాదేవుని 2 రూపాలలో గమనిస్తాము. శివునికి అనేక పేర్లున్నాయి, అవతారాలు ఉన్నాయి. పేర్లు, అవతారాలు ఇంక విషయానికి వస్తే దక్షిణామూర్తి పరమశివునికి జ్ఞాన గురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు మాత్రమే నివారిస్తాడు. ఇంకా అతని ఉన్న నామాల గురించి అంటే పేర్లుంటాయి, చాలా పేర్లు శివునికి. కొన్ని పేర్లను మాత్రం మనం చూడగలిగితే ఆదిదేవుడు, రుద్రుడు, పరమేశ్వరుడు, సోమశేఖరుడు, గంగాధరుడు, గౌరీపతి, నటరాజు, కైలాసపతి, పశుపతి, గరళకంఠుడు, హారుడు, చంద్రమౌళి, ముక్కంటి, పాలాక్షుడు, చంద్రశేఖరుడు, నీలకంఠుడు, దక్షిణామూర్తి అను ఈ పలు పేర్లతో ఈ మహాదేవుణ్ణి ప్రముఖంగా పిలుస్తుంటారు. కానీ ఆయనకి పేర్లు అనేది ఎన్నో రకాల వేల పేర్లతో ఆయనకున్నాయి. కానీ ప్రముఖంగా ఈ పేర్లతో మనకి పిలుస్తూ ఉంటారన్నమాట. ఇంకపోతే మనకి ప్రముఖ శివాలయాలు ఎక్కడెక్కడున్నాయి అనేది మనం చూసుకుంటే మహాదేవుడు ప్రతిమగా పూజించుచున్నప్పటికీ ఎక్కువగా మనకు లింగ రూపంలోనే దర్శనమిస్తుంటాడు, ప్రతిష్ఠించబడుతుంటాడు. శివలింగాలు 4 రకాలు. అవి దైవికాలు, అర్ధకాలు, బాణలింగాలు, మానుషాలు. ఇక కొన్ని ప్రముఖమైనవి దేవాలయాల గురించి తెలుసుకుంటే రామనాథస్వామి లింగం రామేశ్వరం, శ్రీశైల క్షేత్రం మల్లికార్జున లింగం శ్రీశైలం, భీమశంకర లింగం భీమశంకరం, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరాలో ఉంటుంది, త్రయంబేశ్వర లింగం త్రయంబేశ్వరాలయం నాసిక్ దగ్గర, సోమనాథలింగం సోమనాథ్లో ఉంటుంది, నాగేశ్వర లింగం ద్వారక, ఓంకారేశ్వర ఓంకారేశ్వర క్షేత్రం, మహాకాళలింగం ఉజ్జయిని, వైద్యనాథ జ్యోతిర్లింగం చితాభూమి అంటారన్నమాట ఊరి పేరు, విశ్వేశ్వరలింగం వారణాసి, కేదారేశ్వరలింగం కేదారనాథ్, శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ. ఇంకా పోతే శివునికి ప్రముఖంగా పండగలు ఇంకా మనకి ఒక సంవత్సరానికి ఒకటి మాత్రమే వస్తుందన్నమాట. అది మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున మనకి ఎంత ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా ఇంకా కిటకిటలాడిపోతాయి. ఇంకా అక్కడ నుంచి బ్రహ్మోత్సవాలు అవి ఇంకా చూడలేనంత ఉంటాయన్నమాట ఇక్కడ మనకి. ఇకపోతే భాస్కర క్షేత్రాలు 10 ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే వారణాసి, పుష్పగిరి, కంచి, శృంగేరి, అలంపురి, శ్రీశైల క్షేత్రం, శ్రీ విరూపాక్ష దేవాలయం హంపి, సేతు రామేశ్వరం, కేదారనాథ్, గోకర్ణం, ఖమ్మం, అమరావతి. ఓకేనా. పంచకేదారాలు ఉన్నాయి మళ్ళీ. ఈ పంచకేదారాలు విశిష్టత ఏంటంటే
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం దాయాదులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి శివ దర్శనానికి వెళ్ళారు. వారికి దర్శనం ఇవ్వటానికి ఇష్టపడని ఆ మహాశివుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయనించసాగాడు. పాండవులు పట్టు వదలక ఆయనను వెంబడిస్తూ వెళ్ళారు. గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈ పరమేశ్వరుని పట్టుకోవడానికి భీమసేనుడు ప్రయత్నించసాగాడు. ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈ ఈశ్వరుని శరీర భాగాలు 5 చోట్ల ప్రతిష్టమై అవి పుణ్యక్షేత్రాలుగా భాసిల్లాయి. శివపురాణంలో వర్ణించబడిన పంచక్షేత్రాలను పంచారామాలని పిలుస్తుంటారు. ఇవి వరుసగా పేర్లు చెప్పాలంటే కేదారినాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్, నేపాల్లోని గోరఖ్నాథ్. భారతీయులకు ఈ పంచక్షేత్రాలు కేదారాలు చెల్లాలి అంటే చాలా ప్రాధాన్యం ఇస్తుంటారన్నమాట. ఇంకా ఈ పంచక్షేత్రాల గురించి వివరించి చెప్పాలి అంటే చాలా ఉంటుంది. కేదారినాథ్కి ఎలా వెళ్ళాలి, తుంగనాథ్కి ఎలా వెళ్ళాలి, ఎంత ఎత్తులో ఉంటుంది, ఎక్కడుంటుంది ఈ ప్రదేశం, రుద్రనాథ్ ఎక్కడుంటుంది, చేరుకోవడం ఎలాగా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా చెప్తానమాట. ఇంకా చెప్పాలంటే మధ్య మహేశ్వర్, కల్పనాథ్ ఇంకా ఇవంటాయన్నమాట. ఇంకా మనకి ఈ మహాశివుణ్ణి గురించి తెలుసుకోవాలంటే ఇంకా తెలుసుకుంటూ పోతుంటే ఇంకా 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 కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. శివుడు చెప్పాం కదా, మనం అనుకున్నట్టు అంతం లేనివాడు, అనంతుడు. ఆయన గురించి కూడా ఎంత తెలుసుకున్నా అంతం ఉండదు. ఇంకా 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 మిస్టరీలతో కూడుకున్నదే అయి ఉంటుంది. మనకు తెలిసినటువంటి కొన్ని ఉన్నట్టు తెలిసినటువంటివి మాత్రమే మీ ముందుంచడం జరిగిందనమాట. ఇంకా శివుని గురించి చాలా చాలా చెప్పుకుంటూ పోతే రోజులు కాలాలు కూడా సరిపోవు అతని గురించి. అంతా శివమయం, అన్నిటా శివమయం. నీకు నాకు అందరికీ కూడా శివుడే దిక్కు, శివుడే మూలం, శివుడే అంతం, శివుడే అనంతం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఇదనమాట. చూశారు కదా, మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటాను. ఏదైనా తప్పులు ఉంటే ఏదైనా మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి మనకి మీరు కామెంట్ రూపంలో ఇవన్నీ తెలిస్తే మేము ఇంకా ఈ కరెక్షన్స్ చేసుకొని ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ మేము ముందుకు చేస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కానీ నచ్చితే చూసిన వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అని మన కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. మన ఛానల్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఎటువంటివి చేయవద్దు అనేది కూడా ఈ ప్రేక్షకులే మాకు మహాదేవుళ్ళు కూడా. మీ మాటనే మేము వింటామన్నమాట. మీరు ఖచ్చితంగా ఒక రిప్లై, ఒక కామెంట్ కానీ ఇచ్చినట్లయితే మాకు అమూల్యంగా ఉంటుందన్నమాట. అది దయచేసి కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకా నలుగురికి వెళ్తుంది, ఇంకా నలుగురు చూస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు ఇంకా ఇదేమి కొత్తగా నేను చెప్పాల్సిందేం కాదు, ఇంకొత్తగా వాళ్ళకు తెలిసిన సహాయ సలహాలు కూడా మనకు అందిస్తారని ఆశిస్తాము. ఓకే ఫ్రెండ్స్, రేపటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్ గురించి మీ ముందుకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.